హలో అండి, అందరికి గుడ్ మార్నింగ్. తెల్లారింది లేవండో కుక్కురుకు, మంచాలు ఇంకా దిగండో కుక్కురుకు. మార్నింగ్ అయిపోయింది, టీ తాగడం అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నా, కూర ఏం చేయాలో ఎతుకుతున్నా. సో ఈ రోజైతే మాకు బయట భోజనాలు ఉన్నాయన్నమాట, మా సొంత ఇంట్లోనే, వాళ్ళ ఇంట్లోనే. సో తప్పదు, ఇంటిని పాది వెళ్ళాల్సిందే. అయినా కూడా ఇద్దరు రానన్నారు, మా బుడ్డదాంతో కలిపి ముగ్గురు. సో మా వరకు అయితే మేము వెళ్ళిపోతున్నాం, వీళ్ళ వరకు అయితే వంట చేస్తున్నా, క్యాప్సికమ్ కూర చేద్దాం అనుకున్నా. సో బియ్యపు ఉప్మా అయితే వేస్తున్నా. మేమైతే బియ్యపు ఉప్మాలో దండుగా పెసరపప్పు అయితే వేస్తామండి, కమ్మగా ఉంటుందని. చక్కగా ఒకటికి 2 పోయిన నీళ్ళు నేను 1కి 3 పోస్తాను, అయినా పొడిపొల్లాడిద్ది. కావాలంటే చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. కరివేపాకు ఎక్కువ వేస్తాను, ఆ స్మెల్కి ఉప్మా తినాలనిపించేట్టు ఉంటుంది అనమాట. కుక్కర్ అయితే ఇది విజిల్ రాదు నామకే వాస్తే, బట్ సన్నసగన అలా పెట్టేసి ఉంచుతాను, కలబెట్టం ఎందుకని. ఇప్పుడైతే అది ఉడికేలోపు ఎందుకు ఖాళీగా ఉంటావు, ఎలాగ మళ్ళీ బయటకు వెళ్ళాలి కదా, వంట అయిపోవాలి కదా. ఫాస్ట్గా క్యాప్సికమ్ అయితే కోసేసుకుంటున్నాను. అందరూ టీలు కాఫీలు తాగేశారండి. సో ఈ క్యాప్సికమ్లు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి, లాస్ట్ టైం అయితే ఫ్రై చూపించే కదా, ఈసారి అయితే కూర అండి. ఇది చాలా సింపుల్ అనమాట. ఈరోజు అయితే నేను పచ్చడి స్కిప్ చేసేస్తున్నాను అనమాట. వాళ్ళు క్యాప్సికమ్ కూర చేసే చాలు, ఉసిరాకాయ ఉంది కదా అది వేసుకుంటా అన్నారు. సో ఇవ్వండి, ఉప్మా అయితే అయిపోయింది. చూసారా ఎంత పొడిపొలాడితే చూడండి మీరే. అదిగోండి, అసలు ముద్దగా ఉండదు, కానీ ముద్దగా ఉన్నట్టే ఉంటుంది తింటుంటే. మాకు అలా తింటారనమాట. ఒకసారి 5 పోస్తాము ఇంకొంచెం ముద్దగా రావాలని. దీంట్లో మేమైతే మీరేం నంచుకుంటారో నాకైతే తెలియదు, కానీ ఈ వేడి ఉప్మా చేస్తే దీంట్లోకైతే మేము కారం పొడి ఓ రోజు చూపించానండి మీకు ఎలా చేయాలి ఏంటని. ఆ కారం పొడము నెయ్యి వేసుకుని తింటామండి, వేడిగా ముద్దలు చేసుకుంటూ స్లోగా చక్కగా తింటాం అనమాట. అసలు అలా వెళ్ళిపోద్ది గొంతులోకి జుయ్యని వేడిగా, అంత బాగుంటుంది అనమాట. ఉప్మా అని అనుకోవద్దు, ఉప్మా కూడా తినే విధానంగా ఏదైతే వేసుకుని తింటే బాగుంటుందో అలా తింటే బాగుంటుంది. వాళ్ళు తిన్ను అంటే ఒక్క ముద్ద ఇలా నెయ్యి దాంట్లో ఈ కారం పొడి వేసి పెట్టండి, చక్కగా తినేస్తారు ఆవురావు అంటూ. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ సింపుల్గా ఇలా అయిపోయిందండి. ఇవాళ కూరలు కూడా సింపుల్గా చేద్దామని క్యాప్సికమ్ అయితే ఇలా కోసేసుకున్నాను, అయిపోయింది. అందులోకి ఉల్లిపాయలు టమాటాలు కోసుకున్నాను. అలానే చారులోకి బెండకాయలు ఎల్లిపాయ దంచి పెట్టుకున్నా, 2 టమాటాలు దీంట్లో అయితే వేసేస్తున్నాను. చాలా ఈజీ అనమాట. ముందైతే బాండి పెట్టేసాను, తాలింపు వేసేసుకున్నాను, ఇంకా చెప్పక్కర్లేదు కదా మీకు. దాంట్లో అయితే ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం వేగాక ఈ స్టీల్ దాంట్లో వచ్చిన తిప్పలు ఇవేనండి, ఊరికే అడుగంటిపోతాయి. కానీ అన్నీ ఒకే దాంట్లో చేయలేము కదా, ఎన్ని కొనుక్కొచ్చినా అడుగులు ఏరిపోవటం ఇలానే తగలబడుతున్నాయి, ఏం చేస్తాము. సరే ఇది ఫ్రై కాదు కదా, కొద్దిగా ఉల్లిపాయలు వేగంగానే మళ్ళీ ఆ ముక్కలు వేసేస్తే అయిపోద్ది కదా అనే సెన్స్తో ఈ విధంగా అయితే చేసేస్తున్నాను. సో ఇవన్నీ వేగేలోపు ఇంకొక పొయ్యి మీద అయితే ఎగ్గులు పెట్టుకున్నానండి. 3 ఎగ్గులు పెట్టుకున్నాను. బుడ్డదానికి ఒకటి, మా ఆయనకి ఒకటి, అట్లా అందరికీ సెలవు తింటారనమాట. టిఫిన్తో పాటు అది కూడా ఒక్కొక్కటి తింటారనమాట. ఇంకో పొయ్యి ఎందుకు ఖాళీగా ఉంచడం, ఇంకో దాని మీద అయితే చారు పెట్టేశాను. ఎందుకంటే మనం ఎంత ఫాస్ట్గా చేసుకుంటే అంత ఫాస్ట్గా ఇంకో పని చేసుకోవచ్చు, లేదా ఇంకేదైనా బిజినెస్ పని ఉంటే చూసుకోవచ్చు కదా, అందుకని. సో ఇప్పుడైతే క్యాప్సికమ్ అయితే వేసేసాను, దాంతోపాటు టమాటాలు కూడా వేసేసి కొంచెం చాలా అయిపోయినాయండి. క్యాప్సికమ్ కొంచెం అయితే తీసాను, అన్నక్కర్లేదు అనిపిస్తుంది, ఇద్దరికే కదా, మళ్ళీ సాయంత్రం మిగిలితే తినరు, అందుకు కొంచెం టమాటాలు కూడా వేసేసుకున్నాను. ఎందుకనండి వీడియో తీస్తుంటే ఒక్కోసారి మధ్య సెల్లు బ్లర్గా వస్తుంది, అర్థం కావట్లేదు. సో దీంట్లో అయితే ఉప్పు పసుపు వేసేసుకుని మూత అయితే పెట్టేసుకున్నాను, అదే మగ్గిపోతూ ఉంటుంది, అంత శ్రమక్కర్లేదు. కుక్కర్లో వేసేయచ్చండి, కానీ మరీ మెత్తగా అయిపోతే అసలు టేస్ట్ ఉండట్లేదు అనమాట. ఏదేయాలో అదే వేయాలి, కానీ అన్ని కుక్కర్లో వేయకూడదు, కుక్కర్ కర్రీ అంటారు కదా అలా. సో కొంచెం పసుపును ఉప్పు వేసుకుని అయితే మూత పెట్టేసుకున్నా, కలబెట్టుకుని. ఇంకో పొయ్యి మీద అయితే చారు గిన్నె వేడెక్కిపోయింది, తాలింపు వేసేసి అది కూడా చేసేస్తాను, అయిపోద్ది. ఎంత బయట ఒక విలేజ్ ఇదనే కాదండి, కిట్టి పనున్నా, నా బిజినెస్ పనులున్నా, లేదా ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నా, ఎవరైనా వస్తారన్నా కూడా నేను సింపుల్గా అయితే చేస్తాను, కానీ స్కిప్ అయితే చేయను. ఏదైనా చేస్తే ఒకసారి చారు చేస్తాను, ఒకసారి పచ్చడి చేస్తాను. కానీ మా వాళ్ళైతే బెండకాయ ఎక్కువ వేసి చారు పెట్టమన్నారు, పచ్చడి బదులు అదే శుభ్రంగా తింటామన్నారు. సరే ఓకే అనుకున్నాను. అసలు చారు పెట్టుకునేది మా ఇంట్లో నేను ఒక్కదాన్నే అండి తినేది, ఎక్కువ తింటారు కానీ అందరూ కొంచెమే, నాకు మాత్రం చారు లేకపోతే అస్సలు నా వల్లే కాదనమాట. మా వాళ్ళు చారు ఉన్నా లేకపోతే తింటారు, ఉంటే పోసుకుంటారు,
లేకపోతే అడగరు అనమాట. నా ఒకరి వరకే నేను పెట్టుకుంటాను, నాతో పాటు వాళ్ళు పోసుకుంటారు అనమాట. ఒక పూట కాకపోయినా ఒక పూటైనా పోసుకుంటారు కదా అట్లా. సో కొంచెం ఇంగువ అయితే చారులో కంపల్సరీ వేస్తాను. ఇంగువ వేసేసి వాటర్ అయితే పోసేసాను. ఇంకెందుకు చారు పెట్టేసాను. ఒక పొయ్యి మీద ఎగ్గులు, ఒక పొయ్యి మీద కూర, ఉప్మా అయిపోయింది కదా. అది ఇదిగోండి ఇవన్నీ వేసేస్తున్నా. ఒకే ఒక పచ్చిమిరకాయ వేసాను, వాళ్ళ కారం ఉంటే మా చిట్టి తల్లి తిందని ఒక పచ్చిమిరకాయ వేసాను. ఎల్లిపాయలు కూడా దంచి పెట్టేసుకున్నా, చూసారు కదా. సో దీంట్లో అయితే ఉప్పు, పసుపు, చారు పొడి, చింతపండు అన్నీ వేసేసుకుంటే ఆ చారు అది అలా మసులుతూ ఉంటుంది అట్లా అనమాట. ఇవాళంతా పక్కలు అవి చిరాకుగా ఉంటాయి, అవి కూడా మార్చుకున్నాను అనమాట. అదొక డబల్ పని అయిపోయింది. మార్చుకుంటాం కానీ సరికాదు కదా, మళ్ళీ అన్నీ తీసి ఊడ్చుకుని తుడుచుకుంటాం కదా. వారానికి 3 సార్లు అయినా అన్ని జరిపి ఉడుచుకుంటాను అనమాట. చారుపొడి వేసాను. మొన్న నూరిన చారుపొడి కొంచెం కారం ఉందండి, అందుకని మళ్ళీ ఆ ఎండుమిరపకాయల కారం వల్ల ఏమో అందుకని మళ్ళీ చారుపొడి నూరాను. మరి ఇంత పెట్టి ఎవరు తినకపోతే ఎట్లా, అందుకని కొద్ది చింతపండు కూడా వేసాను. సో ఈలోపు అయితే ఈ చారు ఇలా మసులుతూ ఉంటుంది. ఇంకో పొయ్యి మీద ఏమో ఎగ్గులు ఉడికేటప్పుడు అయితే కొంచెం అంతా మనము ఉప్పు వేస్తే పగలకుండా ఉంటే నేను స్టార్టింగ్లోనే వేయాలన్నమాట, మర్చిపోయాను. సో ఇప్పుడైతే వేస్తున్నాను. అంతేనండి, అవుతుంది, అది అలా అవుతూ ఉంది పని. చారు అయితే మసిలేటప్పుడు దింపుతాము అనుకున్న టైంలో అయితే నేను బెల్లం వేస్తాను అనమాట. అప్పటిదాకా ముందే బెల్లం వేస్తే అది ఆవిరి రూపాన్ని ఐరన్ అంతా పైకి పోతుంటారు. ఏదో అది నిజమో అబద్ధం తెలియదు కానీ మనం పాటించడం అయితే పాటిద్దాం. ఇందులో మునిగిపోయింది ఏముంది, బెల్లమే కదా. చూసారా 3 పొయ్యిల మీద 3 అవుతున్నాయి, ఈజీగా అయిపోతుంది. పాలు కూడా తోడేసాను, ఇంకా పాలు ఉంటాయి కాచిపెట్టి ఉంచాను, సాయంత్రానికి ఉంటాయని. ఇది కొంచెం వాటర్ పోయేంత వరకు మగ్గితే సరిపోద్ది. నేనైతే కారం వేయట్లేదు, మా చిట్టి తల్లి కారం తిందనమాట. దాన్ని పక్కకు తీసి మళ్ళీ అది చూసారా బెల్లం ఉడికిపోయింది. బెండకాయలు టమాటాలు అన్నప్పుడు దింపే ముందు నేను బెల్లం వేస్తాను. బెల్లం వేసేసి కొత్తిమీర వేసేసుకుంటాను. ఆ స్మెల్ అలా ఉండిపోతుంది అనమాట. ఈ కూరలో కూడా కొత్తిమీర ఎట్లాగైనా ఎక్కువే వాడతామండి, బాగా వాడతాం కొత్తిమీర. హెల్త్కి కూడా మంచిదంట, నో ప్రాబ్లం. సో అయిపోయిందండి. ఎవరో బెల్లు కొడుతున్నారు, మరి ఒకసారి చూసేద్దాము. చూసారా బాగా మసులుతుంది. ఎగ్గులు కూడా ఉడికిపోయినాయి ఆల్మోస్ట్. ఇది కూడా ఇంకొంచెం ఉడికితే సరిపోద్ది. సో ఇవ్వండి, పక్కన బెల్లు కొట్టి లడ్డూలు ఇచ్చింది. ఏంటంటే అంటే వాళ్ళు ముస్లిమ్స్ అంట, కొత్తల్లుడు పండగకు వచ్చినప్పుడు లడ్డూలు తెస్తారంట. లడ్డూలు ఇచ్చింది. సో అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడైతే ఒక డబ్బా బియ్యమే కడుగుతున్నాను అనమాట. ఇద్దరికే కదా, ముగ్గురికి మొత్తం పొద్దుంత కలిపి ముగ్గురు. ఒక డబ్బా చాలా, అదే మిగిలిపోద్ది అనమాట. కూర ఎక్కువ వేసుకుని తింటారనమాట. సో ఇంకో పొయ్యి మీద ఆ 2 అయిపోయింది కదా. ఇప్పుడైతే కుక్కర్ ముట్టించేస్తున్నా, అయిపోయింది. ఇంకా అయిపోయినట్టేనండి వంట. మరీ పెద్ద సగ పెట్టద్దు, మీడియం సగ పెట్టి 2 విజిల్స్ వస్తే చాలు. ఇది డైరెక్ట్ కుక్కర్ కదా, అందుకని. రైస్ కుక్కర్ అదివరకు వాడేవాళ్ళము, అందరూ వద్దంటున్నారని అదైతే తీసే అనమాట. సో అయిపోయిందండి, కూర కూడా అయిపోయినట్టే. కారం అయితే వేయట్లేదు, వద్దన్నారు మా వాళ్ళు. కావాలంటే మేము వేసుకుంటాము, మళ్ళీ చిట్టుతల్లికి ఎలాగ తీస్తావు కదా, అది అలానే ఉంచు, కారం అయితే వేయొద్దు. అంతగా కావాలనుకుంటే మేము ఒక అరచం చేసుకుని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుంటామన్నారు. ఇంకెందుకు ఆలస్యం, అన్నీ అయితే చక్కగా అరుగు మీద నీట్గా పెట్టేస్తున్నాను. మళ్ళీ అక్క పొయ్యి దగ్గర ఉంటే తీసుకుని తినడానికి కూడా ఈ మొగాలకి అమ్మో, అగో లడ్డూలు కూడా అక్కడే పెట్టాను, అన్న ఇష్టంగా తింటారేమో అని.